హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి రివైజ్డ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందా? అలాగే మనకి కోర్ట్ కేసు అయితే ఉంది కదా, దానికి సంబంధించి మొన్న జరిగిన హీరింగ్లో ఏమైంది ఆ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, మనకి ఆర్ఆర్బీ ముంబై నుంచి పీజీ పోర్టల్ రిప్లై అయితే వచ్చిందనమాట. సో అంటే టీ స్కోర్ని ఓవరాల్గా తీసుకున్నారా లేదా షిఫ్ట్ వైజ్ తీసుకున్నారా? సో ఈ మొత్తం విషయాల గురించి క్విక్గా అయితే మాట్లాడేసుకుందాం. చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు. సో మొత్తం ఏఎల్పీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అన్నది మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు మొత్తం క్లారిటీ అయితే వస్తుంది. కోర్టు కేసు అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు టీ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి పీజీ పోర్టల్ అని ఉంటుంది, దానిలో ఒక రిక్వెస్ట్ లాంటిది పెట్టారనమాట. ఆ కంప్లైంట్ లాంటిది అనుకోవచ్చు, ఆ రిక్వెస్ట్ అనుకోవచ్చు. సో ఏంటంటే టీ స్కోరు మీరు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఓవరాల్ తీసుకున్నారా, షిఫ్ట్ వైజ్ తీసుకున్నారా, దాని గురించి డీటెయిల్గా అయితే ఉంది. సో హిందీలో అయితే ఉంది ఇది మీకు ఈ లెటర్ అన్నది. సో దీన్ని మీరు చూడొచ్చు. దానికి రిప్లై కూడా వచ్చింది. సో దాన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నేను మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చైర్మన్ ఆర్ఆర్బీ, అలాగే మీకు ఆర్డిఎస్ఓ, సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ముంబై నోడల్, సో వీటిని అడ్రస్ చేస్తూ ఈ రిపోర్ట్ ఆర్ ఈ లెటర్ అయితే రాసినట్టుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్తుందో చూడండి. రిగార్డింగ్ సెపరేట్ టీ స్కోర్ ఎవాల్యుయేషన్ ఫర్ సిబిఐటి సైకలాజికల్ టెస్ట్ డేటెడ్ 15th July 31st July అండర్ ఏఎల్పి. సో అంటే మనకి ఏఎల్పికి సంబంధించి 15th July అలాగే 31st August మనకి సిబిఐటి అన్నది జరిగింది కదా, దానికి సెపరేట్ టీ స్కోర్ తీసుకున్నారా లేదా అన్న దాని మీద సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో దీనిలో డీటెయిల్గా మనం చదివినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఫస్ట్ పేరాలో ఏముంది చూడండి. సిబిఐటి టెస్ట్ అన్నది ఫస్ట్ 15th పెట్టారు, తర్వాత సెకండ్ 31st August పెట్టారు. రెండింటి మధ్యలో గ్యాప్ అప్రాక్సిమేట్గా 45 days ఉంది. ఓకే, దీనివల్ల డిస్పారిటీ ఇద్దరికి సేమ్ జరగలేదు అన్నట్టు రాశారన్నమాట ఫస్ట్ పేరాలో. నెక్స్ట్ పేరాలో ఏం రాశారు అన్నది చూపిస్తాను చూడండి. క్యాండిడేట్స్ హూ టుక్ July 15th ఎగ్జామ్ ఎవరైతే July 15th తీసుకున్నారో వాళ్ళకి అడిషనల్గా ప్రాక్టీస్ టైం దొరకలేదు, అలాగే ప్రయర్ నాలెడ్జ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది అండ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది దాని మీద ఐడియా లేదు. కాకపోతే హౌఎవర్ క్యాండిడేట్స్ ఎవరైతే 31st August తీసుకున్నారో ఎగ్జామ్ అన్నది వాళ్ళకి అడిషనల్గా month and half ప్రాక్టీస్కి దొరికింది. అండ్ ప్రయర్ నాలెడ్జ్ ప్యాటర్న్ అది వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మనకి 15th July ప్యాటర్నే. అండ్ టైం లిమిట్ కానీ, ఫంక్షనాలిటీ కానీ, మౌస్ స్క్రోలింగ్ అవన్నీ, నావిగేషన్ అన్నీ తెలిసింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకంటే ఈ టెస్ట్ అన్నది ఎంటైర్లీ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ కోసమే కాబట్టి వాళ్ళకి అడిషనల్గా అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యి అన్ఈవెన్ సిచ్యువేషన్ అన్నది రైజ్ అయింది అంటూ రాశారు అనమాట. సో అడిషనల్గా మినిమం క్వాలిఫైయింగ్ తీసుకోరు అన్నది 42 ఏదైతే ఉందో August 31st వాళ్ళకి అది ఈ అడ్వాంటేజ్ వల్ల ఇంకా ఈజీ అయింది. అండ్ 15th జరిగిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయింది. దీనివల్ల కేవలం ట్రాన్స్పరెన్సీ అనే కాదు, ఫెయిర్నెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఎఫెక్ట్ అయింది. దీనివల్ల లీగల్ డిస్ప్యూట్స్ కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి క్లియర్గా అంతా రాశారు. సో ఈ లెటర్కి సంబంధించి రిప్లై వచ్చే టైంకి ఆల్రెడీ కేసు కూడా ఏఎల్పి మీద, రిక్రూట్మెంట్ మీద వేయటం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి ఎప్పుడు ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, ఎప్పుడు సెండ్ చేశారు చూడండి, 31st. ఓకేనా, 31/10/2025. అయితే ఇది రిప్లై ఎప్పుడు ఇచ్చారో చూడండి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్గా ఏం రాశారు చూడండి. దేర్ ఫోర్ యు ఆర్ కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవాల్యుయేట్ టీ స్కోర్స్ షెడ్యూల్ ఫర్ July 15th అండ్ August 31st రెండు సెపరేట్గా ట్రీట్ చేసి ఇండిపెండెంట్ ఎగ్జామ్స్గా ట్రీట్ చేయాలి. బేసిక్గా ఏంటంటే టీ స్కోరు ఏ షిఫ్ట్కి ఆ షిఫ్ట్కి సెపరేట్గా, ఏ డేట్లో జరిగిందో ఆ డేట్కి సెపరేట్గా తీసుకోవాలని అయితే రాశాడనమాట. దిస్ స్టెప్ విల్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ క్యాండిడేట్స్. ఇలా చేయడం ద్వారా ఈక్వల్ ఆపర్చునిటీయే కాకుండా బట్ విల్ ఆల్సో మేక్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్, ఫెయిర్ అండ్ టైమ్లీ అండ్ ఆల్సో అవాయిడ్ పొటెన్షియల్ లిటిగేషన్స్ అని అయితే రాశాడు. ఓకే, సో ఇక్కడ మనకి టీ స్కోర్ని సెపరేట్గా తీసుకోవాలన్నది అయితే రాశారు. సో ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు ఇచ్చారు చూడండి, 30th. ఓకేనా, 30th October మనకి డేట్ ఆఫ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. కేసు అయితే క్లోజ్ అయింది, కానీ ఇక్కడ మనకి ఫైనల్గా రిమార్క్స్లో ఏమి ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్. యువర్ అప్లికేషన్ అని ఆయన ఎప్పుడైతే పంపించారో ఆ డేట్ అయితే ఇచ్చారో, ఆఫీస్కి ఎప్పుడు వచ్చిందంట 1/10/2025కి అయితే రిసీవ్ చేసుకున్నారంట. ఓకేనా, సో ఫస్ట్ రిసీవ్ చేసుకుంటే యాక్షన్ ఎప్పటికి మనకు వచ్చింది 30th అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఫైనల్గా మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడే ఉంది. ఇన్ దిస్ రిగార్డ్ దిస్ ఆఫీస్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఈజ్
no provision for 2 different type of T-score evaluation for psychological examination of 2 different days. సో బేసిక్గా 2 different daysలో జరిగిన సైకలాజికల్ టెస్ట్కి సంబంధించి 2 different T-scores తీసుకోరు, ఒకటే T-score. సో T-score అన్నది ఇప్పటిదాకా షిఫ్ట్ వైజా ఓవరాలా అని చాలామందికి డౌట్ ఉంటే ఓవరాల్నే కన్సిడర్ అయితే చేస్తాం అని అయితే చెప్పారనమాట. సో ఇది అఫీషియల్ రిప్లై అయితే. సో షిఫ్ట్ వైజ్ అయితే కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా. సో ఇది ఆర్ఆర్బి ముంబై తరపు నుంచి వచ్చిన రిప్లై. అండ్ ఈ లెటర్ ఏదైతే ఉందో దానిలో మెన్షన్ చేసినట్టుగానే ఆల్రెడీ ఏఎల్పి మీద రిక్రూట్మెంట్ మీద కేసు అయితే వేశారు కదా, దాని అప్డేట్ కొంచెం మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించి కేసు అన్నది జరిగిందనమాట రీసెంట్గానే. ఎప్పుడు అంటే 3rd, ఓకేనా, 3rd నవంబర్న కేసు అయితే జరిగింది. సో ఇక్కడ మనకి స్టే అయితే అడిగారు అనమాట. ఓకేనా, ఎగ్జామ్ రిక్రూట్మెంట్ మీద కంప్లీట్గా స్టే అయితే అడిగారు. అయితే కోర్టు ఏం చెప్పిందంటే స్టే అయితే మేము ఇవ్వము, కానీ మీకు ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు మీ వైపు కనుక న్యాయం వస్తే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఆ విధంగా ఉండేలాగా ప్రొసీడింగ్స్ అన్న ఉంటాయి అని అయితే చెప్పారు. బట్ స్టే అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే నెక్స్ట్ హీరింగ్ డేట్ అన్నది 5th January 2026 జనవరికి అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ కేసుకి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ జనవరిలో అయితే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఎవరికైతే డీవీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో డీవీ అండ్ మెడికల్కి, వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదనమాట. యాజ్ ఇట్ ఈజ్ డీవీ అయితే జరిగిపోతుంది. సో మీకు ఇబ్బంది ఏం లేదు. డీవీకి ప్రిపేర్ అయిపోండి, మెడికల్కి అవన్నీ సెట్ చేసుకోండి, అండ్ దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోండి. అండ్ నేను కూడా వీడియో కావాలంటే దాని మీద వీడియో చేస్తాను. ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో దట్ ఏంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ మెడికల్ రివ్యూ, డీవీ రివ్యూస్ చేసాం ఆల్రెడీ ఇంతకుముందు, ఎలా జరిగింది, ఏ డివిజన్స్ ఎక్కడ ఎలా ఉంది, అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుద్ది. ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకే, సో అది చూడండి. అండ్ ఈసారి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను రీచ్ అవుట్ అయితే మీకు ఏఎల్పి ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు డీవీ జరుగుతుందో ఆర్ మెడికల్ జరుగుతుందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. సో దట్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఏఎల్పీలకి నెక్స్ట్ రాబోయే వాళ్ళకి ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఎలా అయితే కండక్ట్ చేస్తామో ఇప్పుడు కూడా మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, వాలంటీర్గా ఎవరైనా రెడీ ఉంటే డెఫినెట్గా నన్ను రీచ్ అవుట్ అయితే నేను మీకు సంబంధించిన రివ్యూస్ అయితే ఏ బోర్డుదైనా రివ్యూస్ కానీ అన్నీ కూడా తీసుకుంటాను. జస్ట్ ఏం లేదు, ఒక కాల్ లాగా మాట్లాడదాం, మీకు ఎట్లా అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేస్తే నేను ఇక్కడ పోస్ట్ అయితే చేస్తాను డీవీ అండ్ మెడికల్కి సంబంధించి. ఓకేనా. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ మీద వీడియో కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ చేద్దాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. ఇకపోతే అందరికీ ఉన్న చాలా పెద్ద డౌట్, రివైజ్డ్ రిజల్ట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే, ఇప్పుడు కేసు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే, జనవరికి పోస్ట్పోన్ అయింది చూస్తుంటే, మోస్ట్ ప్రాబబ్లీ రివైజ్డ్ రిజల్ట్ అన్నది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువే కనబడుతున్నాయి. కంప్లీట్గా రావని చెప్పలేం, కానీ చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సెకండ్ డీవీ అంటే ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ కట్ ఆఫ్స్లో మాత్రమే చేంజెస్ అయితే చూడవచ్చు. ఓకే, సో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఫుల్ ఫోకస్డ్గా దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తాను, అండ్ మీరు ఆర్ఆర్బి వెబ్సైట్ కూడా చూస్తూ ఉంటే సరిపోతుంది. బట్ ప్రిపరేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. సో దట్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ని ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఎక్కువ క్వాలిటీలో మంచిగా తీసుకురావడానికి నాకు ఎక్కువ మోటివేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనకి కేవలం ఇటువంటి అప్డేట్ వీడియోసే కాదు, గైడెన్స్ వీడియోస్ మీకు ప్రాపర్గా హెల్ప్ అయ్యేవి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి సికింద్రాబాద్ మెడికల్ టెస్ట్ లాస్ట్ టైం ఎలా జరిగింది, కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నేను కూడా అప్పుడు మనం పాస్ అయ్యాం కాబట్టి మనం కూడా విత్ గుడ్ స్కోర్లో మనం ఏఎల్పి ఎగ్జామ్, ఏఎల్పి టెక్నీషియన్ కలిపి వచ్చింది అప్పుడు నోటిఫికేషన్, క్లియర్ చేసాం కదా. అప్పుడు నేను కూడా రాశాను, అలాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ గుంతకల్ హాస్పిటల్లో ఎలా జరిగింది, అండ్ గర్ల్స్కి లాలాగూడలో ఎట్లా జరిగింది, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే క్లాసెస్ ఉంటాయి మన దగ్గర. సో అంటే ఫ్రీగా యూట్యూబ్లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటాను. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి, సో దట్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ ప్లేలిస్ట్ నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఎవరికైతే సీరియస్గా
ఏఎల్పికి కానీ లేకపోతే రైల్వే ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదా ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేదు గ్రూప్ డి ఫుల్ కోర్స్ అయినా కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మాత్రమే కాదు, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపే కావాలనుకుంటే, లేదు ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావాలన్నా, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలన్నా చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు మన యాప్లో అయితే దొరుకుద్ది. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. కుదిరితే ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకే, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అని ఇస్తాను, అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. డెమోస్ ఉంటాయి చూడండి. అలాగే ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ అందరూ కూడా రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెమోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ అలాగే NTPC ఓకే ఈ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. సో నాకు ఒక ఐడియా ఉంది. మీరు కూడా అట్లా తెచ్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి మీరు ఒక మూవీ చూసే అంత ప్రైస్లోనే మీకు ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుంది. డెఫినెట్గా తీసుకోమని చెప్తా. అలాగే ఫ్రీగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మన దగ్గర కరెంట్ అఫైర్స్ అయితే దొరుకుతాయి మీకు, విత్ PDF అండ్ టెస్ట్లు కూడా ప్రతి మంత్కి సంబంధించి. సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కోర్స్ కనిపిస్తుంది, అందులో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వీడియో క్లాస్ అలాగే PDFs అవన్నీ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ మీకు కనుక జెన్యున్ అప్డేట్స్, రియల్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి తెలియాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి. సో దట్ ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీకు ఏది ఫేక్ ఏది రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా, మన ఛానల్లో అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం అక్కడ షేర్ చేస్తాం అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID శరణ్ తేజస్, ID లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు మీకు ఈ DV మెడికల్ సంబంధించిన ప్లేలిస్ట్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా DV మెడికల్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే ఇప్పుడు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆర్ ALPకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్కి మొత్తం కరెంట్ అఫైర్స్ మీకు ప్రతి మంత్ చేస్తున్నాను అనమాట. జనవరి నుంచి మీకు ప్రతి మంత్ చాలా తక్కువ టైంలో మొత్తం కరెంట్ అఫైర్స్ చాలా వరకు కవర్ అయ్యేవి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని విత్ PDF చేస్తున్నాం అనమాట. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మినిమం లాస్ట్ 6 months ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా చదవాలి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే 1 year చదివితే ఎక్కువ % కవర్ అవుతుంది. ఓకే, సో ఈ 2 తప్పకుండా చూడండి ప్లేలిస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇచ్చేవి. సో అదనమాట, మీకు ఏమైనా వీడియో టాపిక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.